ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారు పెరియవరని పిలుస్తూ ఉంటాము. ఆ స్వామి లీలల గురించి పలు పలు వీడియోస్లో మేము మాట్లాడుకుంటూ ఉంటాము, వేరే గెస్ట్లతో కూడా. అయితే ఆయనతో మీకున్నటువంటి అనుబంధం గురించి ఒక్కసారి మీరు చెప్తే వినాలి అని అనుకుంటున్నాను. అలాగే స్వామి గురించి, అంటే ఆయనని నడిచే కామాక్షి అని అంటారు, నడిచే దైవంగా అభివర్ణిస్తూ ఉంటారు. మరి ఇంతమంది పీఠాధిపతులు ఉంటే ఆయనకి ఎందుకు అంతటి ప్రాముఖ్యత వచ్చింది? ఆయన నిజంగానే కామాక్షి దేవే వచ్చారు అని అంటూ ఉంటారు, ఎందువలన? అలాగే స్వామి గురించి తెలుసుకుంటే, లేకపోతే స్వామి ఆరాధన ఇప్పుడు అనూషం అని చేస్తూ ఉంటారు తమిళులు, ఈ ఆరాధన చేస్తే స్వామి అనుగ్రహం ఎలా ఉంటుంది? అలాగే ఇంకా కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, అవి కూడా మధ్యలో అడుగుతాను. ఒక్కసారి స్వామి గురించి మీ మాటల్లో వినాలి అనుకుంటున్నాను. స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి గురించి బహుశా మీ కార్యక్రమాల్లో వీటిల్లో మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కొన్ని నేను చూశాను కూడా. చూసారా? ఇందులో ఆ వారి గురించి చెప్పడానికి జగమెరిగిన సత్యం. ప్రతి ఒక్కరూ బహుశా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు, లేదా మరే ఇతర ఫీల్డ్లో అయినా ఉన్నవారు, వారితోటి వారి పేరు వినని వారు ఉండరు. ఏదో రకంగా కర్ణాకర్ణిగా ఎవరి ద్వారా అయినా వారి లీలల గురించి, వారితో ఉన్న సాన్నిధ్యం గురించో, వారి లీల గురించో ఖచ్చితంగా వినని వారంటూ ఉండరు. బహుశా పూర్తిగా ఆధ్యాత్మిక విషయాలను పట్టని వారైతే విని ఉండకపోయి ఉండొచ్చు. ఆధ్యాత్మికతలో ప్రవేశం ఉన్న వారికి ఈయన పరిచయం ఉంటుంది ఖచ్చితంగా పెరియ వారి పరిచయం ఖచ్చితంగా ఉంటుంది. స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు, వీరు దాదాపు 80 సంవత్సరాల పాటు కంచి కామకోటి పీఠానికి 68వ జగద్గురువుగా వారు ఉన్నారు. చాలా ఎక్కువ కాలం పాటు జగద్గురువుగా ఉన్నారు. 100 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి. ఆయన వ్యక్తిగా కంటే ఒక శక్తిగా చూడటం సహజంగా సామాన్య ప్రజలు కూడా ఆయన ఒక శక్తిగా చూస్తూ ఉంటారు. మీరు అన్నట్లుగా కామాక్షి అనే తత్వం కన్నా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏమిటంటే, ఆయన ఒక ప్రత్యేకమైన శక్తి. ఆయనకు అటువంటి గుర్తింపు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఆయన నిరాడంబరత. ఒక పెద్ద పీఠానికి, గుర్తింపు ఉన్న పీఠానికి ఆయన ప్రత్యేకమైన నిగారింపు, సౌరభాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. అప్పటికి వారు రాకముందు కంచి కామకోటి పీఠం ఒక స్థాయి అయితే, 1907 ఆ ప్రాంతంలో అనుకుంటాను వారు పీఠాధిపతి అయ్యారు. పీఠాధిపతి అయిన దగ్గర నుండి, చిన్న వయసులోనే పీఠాధిపతి అయిన దగ్గర నుండి వేదాధ్యయనం చేస్తూ ఉండటం, దాని తర్వాత వారి ప్రవర్తన, వారు చూపించిన నిరాడంబరత, వీటి కారణాల చేత అన్ని మతాల వారిని, కేవలం హిందూ మతంలో ఉండే రకరకాల సిద్ధాంతాలు, వైష్ణవ, ఈ శాక్తేయ, ఈ వీరు మాత్రమే కాకుండా పరమతాలకు సంబంధించిన క్రైస్తవ, ఇస్లామిక్, ఈ తత్వాలకు సంబంధించిన మతాధికారులు లేదా ఆ మతాలకు సంబంధించిన వారు ఆయన ప్రత్యేకంగా గౌరవించడం మొదలుపెట్టారు, కేవలం వారి వ్యక్తిత్వం కారణం చేత. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలా నిరాడంబరంగా ఒక పీఠానికి అధిపతి అనే ఒక ప్రత్యేకమైన హంగు, ఆర్భాటాలు అటువంటివి ఏమీ చూపకుండా, మాటల్లో చాలా సౌమ్యతను చూపిస్తూ, ప్రేమను చూపిస్తూ ఎంతోమందికి ఆదర్శులుగా నిలిచారు. వారు ఏ మతాన్ని విమర్శించిన దాఖలాలు లేవు. ప్రతి మతానికి సంబంధించి అందులో ఉన్న ముఖ్యమైన విషయాలను మనం గుర్తుపెట్టుకోవలసినవి, ఆచరించవలసిన విషయాలను వారు అందరికీ బోధించారు. ముఖ్యంగా స్వామీజీ గురించి, పెరియవారు అంటే పెద్ద ఆయన, తమిళంలో పెద్దవారు, పెద్ద ఆయన అని అర్థం వస్తుంది.
ఆ విధంగా ప్రతి ఇంటివారు తమ ఇంటిలోని వ్యక్తి అంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నవారు, అనాధ్యాత్మికంగా ఉన్నవారు కూడా వారి ఇంటి పెద్దగా వారిని భావించేవారా? భావించేవారు. అందుకని పెరియవర్, పెరియవా అని పిలుస్తూ ఉండేవారు. పెరియావా అంటే పెద్ద ఆయన. పెద్దాయన గారు పెరియవర్ అంటే. ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. నడిచే దైవం అనే ప్రధానమైన అదొక బిరుదు అనుకోవచ్చా? బిరుదు ఆ ఉమ్. విధంగా మాట రావటానికి కారణం ఏమిటంటే ఉమ్. ఆయన చేసిన అద్భుతాలు. ఉమ్. ఆయన చేసిన చాలా బహుశా ఎవరు ఊహించని విధంగా. సహజంగా ఏమిటంటే ఒక డాక్టర్ గారు మాత్రమే వైద్య శాస్త్రం తెలిసిన డాక్టర్ గారు ఒక రోగిని పరీక్షించి ఆ రోగి సంబంధించిన ఏదో మందులను ఇది ఇవ్వటం చేయటం ద్వారా రోగ ఉపశమనం పొందే మార్గాలను చూపిస్తూ ఉంటారు. కానీ వీరి దగ్గరకు వచ్చినప్పుడు ఏమిటంటే వారి దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన అవసరం లేదు. నాకు ఇటువంటి అనారోగ్య సమస్య ఉన్నది, లేదా ఇటువంటి ఆర్థికపరమైన సమస్య ఏదో ఉన్నదో, ఇటువంటిది ఏది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వారి దర్శనానికి వెళితే ఆయన గ్రహించేవారా? బహుశా అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఆయన దగ్గర అన్ని విద్యలు ఉన్నాయేమో అది తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో రకంగా నర్మగర్భంగా నువ్వు ఈ పని చేయి పిలిచి చెప్పేవారట. ఇది నాకు వారి అనుభవాల గురించి వారు చేసిన అద్భుతాల గురించి నాకు తెలిసినది మా గురువుగారు నటరాజ శర్మ గారి ద్వారా తెలిసింది. నటరాజ శర్మ గారి దగ్గర వారి ద్వారా నేను నేర్చుకున్న తర్వాత ఈ మంత్ర, తంత్ర, జ్యోతిష్య విషయాలు నాకు నేర్పిన గురువుగారు నటరాజ శర్మ గారు. వారు కంచి కామకోటి పీఠానికి సంబంధించి అనుసంధానమై ఉన్నారు. ముఖ్యంగా పెరియవా గారికి శిష్యులు కూడా. సో వారి గురించి తరచూ చెప్పుకోవటం అనేది ఉండేదా? తరచూ వారి గురించి చెప్పడం అనేది ఉండేది. వారు చెప్తున్న దాని ప్రకారం ఏమిటంటే కాశ్మీర్ మహారాజా రాజా హరి సింగ్, దాని తర్వాత వారి కుమారులు కరణ్ సింగ్ అనుకుంటాను, వీరు ప్రత్యేకంగా స్వామీజీకి ప్రత్యేక భక్తులుగా ఉండేవారట. ముఖ్యంగా ఒకసారి ఆయన చెప్పిన దాని ప్రకారం వారు భారతదేశం మొత్తం మామూలుగా ప్రస్తుతం ఉన్న వాహనాలు, ఆధునిక సదుపాయాలు వీటి ద్వారా కాకుండా గుర్రబండి మీద, అటువంటి బండ్ల మీద ప్రయాణం చేస్తూ మొత్తం ఒక 20 సంవత్సరాల పాటు అనుకుంటాను ఆయన దేశంలో అన్ని ప్రాంతాలను సందర్శించారు. పీఠ అధికారులు అక్కడ పీఠానికి ఉన్న నియమాల ప్రకారం సముద్రయానం చేయకూడదు అనే ఒక ప్రత్యేక నియమాన్ని ఆయన ఖచ్చితంగా పాటించారు. ఆ పాటించే క్రమంలో బహుశా సముద్రం దాటి విదేశాలకు వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. బహుశా వారు అంతర్గతంగా ఆత్మ ప్రయాణం చేయటం అంటారు, ఆ విధంగా విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కనిపించిన సందర్భాలు ఉన్నాయని కొంతమంది విదేశీ మిత్రులు ఆ సందర్భంలో ఉటంకించారు కూడా. కానీ నిజానికి ఆయన సముద్రయానం చేసే అధికారం, అటువంటి సౌలభ్యతలు ధర్మానికి ఉండదు, ఆ పీఠానికి లేదు. సన్యాసాశ్రమ ధర్మాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చాలా మంది స్వామీజీలు లేదా ఆధ్యాత్మికవేత్తలు వీరు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఉంటుందా సార్? అంటే ఒక సన్యాసి ధర్మం అంటే ఓవరాల్ గా అందులో సన్యాసాశ్రమ ధర్మాల్లో రకరకాల తత్వాలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు సరస్వతీ తత్వంలో వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత భారతీ తత్వం అనేది ఉన్నది, తీర్థ అనే తత్వం ఉన్నది. ఇటువంటి సన్యాసాశ్రమ ధర్మాలలో ప్రాచీనులు ఏర్పరచుకున్న దాంట్లో ఆనంద తత్వం, వివేకానంద స్వామీజీ వారు సన్యాసాశ్రమ ధర్మాన్ని తీసుకున్నారు. బహుశా వారికి ఉన్న ఆశ్రమ ధర్మాల్లో వారు గురువు గారు ఏర్పరిచిన పద్ధతుల ప్రకారం వారు విదేశీయానం చేయటానికి వారికి అనుమతి ఉంటుంది. అలానే ప్రస్తుతం మనకి చాలా ప్రముఖులైన స్వామీజీలు వీరు విదేశీయానం చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ కంచి కామకోటి పీఠానికి సంబంధించి దాంట్లో వారు ఏర్పరచుకున్న సిద్ధాంతాలు, కట్టుబాట్లు, వారు ఏర్పరచుకున్న పద్ధతుల ప్రకారం సముద్రయానం చేయకూడదు అనేది ఉన్నది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మా గురువు గారి ద్వారా విన్నది, విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఆయనతో ఇప్పుడంటే ప్రస్తుతం టెలిఫోన్ సౌలభ్యతలు ఈ విధంగా ఉండేవి, కానీ ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యారు, డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయ్యారు విదేశాల్లో ఉన్నప్పుడు అనేది. వారు చెప్పిన ఆ విషయం నాకు అర్థం కావటానికి దాదాపు ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు పట్టింది. వారిని ఎక్స్పీరియన్స్ కావటం ఏమిటో అనే విషయం అది తర్వాత వివరిస్తాను. ఇక్కడ ఈ రాజా హరిసింగ్
వీరు అందరూ వారికి శిష్యులైన క్రమం ఎట్లాగంటే వారు మొత్తం ఈ ప్రాంతం అంతా సంచరిస్తూ ఉన్న సమయంలో కశ్మీర్ మహారాజా గారిని కూడా కలిశారట. కలిసిన తర్వాత వారు వస్తూ ఉండగా పెన్నా నది నా నెల్లూరు దగ్గర ఉన్న పెన్నా నదికి అప్పుడు బ్రిడ్జి లేదట. వారు వస్తున్న సమయంలో అక్కడ దగ్గర ఉన్న ఉపనదో ఏదో తీవ్రమైన వరద వచ్చిందట ఆ నదికి. ఆ నదికి వరద వచ్చిన సందర్భంలో లోపలికి వీరు వెళ్తున్న కాన్వాయ్, అంటే ఈ గుర్రబండిలో వెళ్తూ ఉంటారు కదా స్వామీజీ, ఆ గుర్రబండి వెళ్ళటానికి ఏమాత్రం కొంచెం ముందు వెళ్ళినా ఆ మునిగిపోయే ప్రమాదం ఉంటుందని ఆపారు. కానీ చాతుర్మాస్య దీక్ష వారు ఇదంతా ముగించుకునే టైము చాలా దగ్గరలోనే మరుసటి రోజు తదుపరి రోజు ఉన్నదట. సో వెళ్ళిపోవాలి, సో ఖచ్చితంగా వెళ్ళాలి చెప్పారట ఆయన. ఆ బండి తోలే వ్యక్తికో లేకపోతే మరొకరికో ఆ కాన్వాయ్లోని వ్యక్తులకు చెప్పారట, మనం వెళ్ళొచ్చు అంటే, కాదు మధ్యలో ప్రవాహం అడ్డుగా ఉన్నది అని. ప్రవాహాన్ని దాటుకొని ఎలా వెళ్తాం, గుర్రాలు మునిగిపోతాయి, బండి మునిగిపోతుంది అని మిగతా వాళ్ళందరూ వ్యాఖ్యానిస్తుంటే ఈయన తన చేతికర సహాయంతో ముందుగా దారి చూపిస్తున్నట్లుగా ఆ విధంగా వెళుతూ ఉండగా పాయలుగా విడిపోయింది నది. చూస్తుండగానే పాయలుగా విడిపోయి వారు ముందు స్వామీజీ నడుస్తూ ఉన్నారు, వెనగ్గా మిగతా ఆయన కాన్వాయ్ అంటే బహుశా ఆయన బండి కావచ్చు, ఆయన వెనకాల వస్తున్న బండి కావచ్చు, ఇదంతా పరివారం ఇదంతా వీళ్ళంతా వచ్చేంత వరకు అది పూర్తిగా దారి ఇచ్చిందట. సముద్రుడు ఎలా రాముడికి దారి ఇచ్చాడో అలా ఆ విధంగా దారి ఇచ్చిందట. దీన్ని బహుశా ఆ ప్రాంతంలో వారితో పాటుగా విజయం చేస్తూ వస్తున్న రాజా హరిసింగ్ చూసి, కశ్మీర్ మహారాజా చూసి ఆశ్చర్యపోయి ఇంత మహాశక్తి ఉన్నదా అని ఆయన అడిగారు. ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, ఇది చరిత్రలో నిలిచిపోయి ప్రతి ఒక్కళ్ళు గుర్తించుకునే, ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసిన సమాధానం. భగవంతుడు చూపించేది మహిమలు, చేసేవి అద్భుతాలు, మనం చేసేది కేవలం భక్తి మాత్రమే. భక్తితోటి మనం భగవంతుని ప్రార్థిస్తే వారు మహిమలు చూపిస్తారు. అంటే అక్కడ జరిగిన అద్భుతానికి తాను కారణం కాదు, కేవలం అది భగవంతుడికి సంబంధించి భగవంతుడు చేసిన ఒక అద్భుతం లేదా మహిమ. కేవలం తన భక్తి ద్వారా మాత్రమే భగవంతుడు ఆ విధంగా చేశారు అనేది. అందుచేత ఆయన తను చేసిన ఏ పని మిగతా వారికి, అంటే ఎవరో కొంతమంది మా గురువు గారు చెప్పిన దాని ప్రకారం ఒకరు తీవ్రమైన అనారోగ్య సమస్యతోటి వెళ్ళారట. వెళ్ళిన సందర్భంలో వారు శుద్ధ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వ్యక్తి, పూర్తిగా అటువంటి సాంప్రదాయంలో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళారట. స్వామీజీని చూశారు. ఒక 2-3 పర్యాయాలు అటువైపు వెళ్ళిన తర్వాత స్వామీజీ వారిని పిలిచి శ్రీరామ జయం అని ఒక 108 సార్లు, మనం ఇప్పుడు మన న్యూమరాలజిస్టులు చెప్తూ ఉంటారు చూసారా, మీ పేరు ఈ విధంగా మార్చి రోజుకి ఇన్నిసార్లు రాయండి అని, అటువంటి పద్ధతుల్లో మీరు 108 సార్లు శ్రీరామ జయం అని కొన్ని రోజుల పాటు మీకు రాయి సరిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఈయన తనకు ఎందుకు వచ్చాడో అడగలేదు, దేని గురించి చెప్పారో తెలియదు, కానీ అతను ఆ విధంగా చేశాడు. అతను ఎవరు, మా గురువు గారికి చాలా ఆత్మీయమైన వ్యక్తి, ఆయన వాస్తు పండితులు, రెండవది మంచి లాయర్ గారు. ఆ విషయం ఆయనే చెప్పారు నాకు, స్వయంగా చెప్పారు. నాకు అర్థం కాలేదు, నేను వెళ్ళినది వరకు దర్శనం చేసుకోవడం గురించి, నేను ఆయన ఏది ఇదంతా లేదు, శ్రీరామ జయం అని రాయమన్నారు, నేను ఇంటికి వచ్చి రాశాను, డాక్టర్లు క్యూర్ చేయలేని అనారోగ్య సమస్య తీరిపోయింది అని. ఈ విధంగా రకరకాలవన్నీ ఆయన గురించి అద్భుతాలు, వారి ద్వారా పొందిన అనుభూతులు, ఇవన్నీ మా గురువు గారి ద్వారా నేను తెలుసుకోవటం వలన. రెండవది సత్యనారాయణ త్రివేది గారు అని కట్పన్ మహారాజా గారికి ఆస్థాన వాస్తు పండితులుగా ఉండేవారు. వారు నాకు వాస్తు గురువు గారు. వీరి ద్వారా నటరాజ శర్మ గారి ద్వారా పరిచయం. సో తరచుగా వారిని వింటూ, వీరి పెరియవ గురించి వింటూ ఉన్న కారణం చేత నేను వారిని అడుగుతూ ఉండేవాడిని, ఒకసారి నన్ను తీసుకెళ్ళండి దర్శనానికి, ఆ విధంగా తీసుకెళ్ళండి అని.
సరే వాళ్ళు అడగ్గా వీళ్ళిద్దరు కలయికతోటి ఒకసారి నటరాజ శర్మ గారు, త్రివేది గారు వీళ్ళ కలయికతోటి నేను అక్కడికి వెళ్ళాను. స్వామీజీ ఆశ్రమానికి అక్కడ కంచి కామకోటి పీఠానికి వెళ్ళాను. అప్పటికి నాకు ఉపనయనం కాలేదు. సాంప్రదాయ పద్ధతిలో ఉపనయనం అటువంటిది ఏమీ జరగలేదు. ఉపనయనం అయిన వ్యక్తులు మాత్రమే లోపల అంగవస్త్రం పైన ఇది లేకుండా వెళ్ళాలి. వాళ్ళు నన్ను అనుమతించలేదు. కానీ దూరంగా నేను ఎక్కడో నుంచొని ఉన్నాను. నుంచున్న తర్వాత చెప్పారు స్వామీజీకి నటరాజ శర్మ గారు మరియు వీళ్ళు త్రివేది గారు వీళ్ళు చెప్పారు, బలానా ఇతను వ్యక్తి ఇది అని చెప్పారు. దూరం నుంచి నన్ను చూశారు, ఇట్లా అన్నారు. అది అంతే, వారితోటి ముఖపరిచయం ఆ విధంగా. రెండవ పర్యాయం మరలా నేను మూడు పర్యాయాలు వెళ్ళాను. 1991, 92 ఆ ప్రాంతంలో. ఈ రెండవ పర్యాయం కూడా దూరం నుంచి చూడటం జరిగింది. మూడవ పర్యాయం కొంచెం దగ్గరగా అట్లా ఉండి మాట్లాడవలసిన. మోస్ట్ ఇన్స్పైరింగ్ పాయింట్ ఏమిటంటే మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ 3-4 నిమిషాల కంటే ఎక్కువ జరగలేదు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి ఏదో చర్చల్లో మాటల ద్వారా వచ్చింది, ఆల్బర్ట్ ఐన్స్టీన్ దాని గురించి అని. దాని గురించి తెలుసుకుందామని నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్కి సంబంధించేదన్న వారు చెప్పిన ఒకే ఒక వాక్యం, హీఈస్ ద మ్యాన్ హూ ఎక్స్పీరియన్స్డ్ ద గాడ్ అని చెప్పారు. హీఈస్ ద ఓన్లీ ద మ్యాన్ హూ ఎక్స్పీరియన్స్డ్ ద గాడ్. అంటే ఆయన దేవుణ్ణి చూసారా? ఆయన దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ అయ్యాడు అని. ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ అవ్వడం అంటే ప్రేమని ఎక్స్పీరియన్స్ కావటం, భక్తిని feel ఎక్స్పీరియన్స్ కావటం, అలానే దేవుడుని ఎక్స్పీరియన్స్ కావటం. దేవుడు ఓన్లీ మ్యాన్, హీఈస్ ద ఓన్లీ మ్యాన్ హూ ఎక్స్పీరియన్స్ ద గాడ్ అనే పదం ఉపయోగించారు. ఇదేమిటి ఈ విధంగా చెప్పారు అని దాని గురించి ఆ విధంగా చూసుకున్న తర్వాత మా గురువు గారితో చర్చ జరిగిన తర్వాత వారితోటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి ఈ విధంగా చెప్పారు. ఇదంతా ఏమిటంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చేసిన వాటన్నిటి గురించి సైన్స్ సంబంధించి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన కనిపెట్టిన విషయాలు అవన్నీ పెరియవాకి అదంతా తెలుసు. వారు భారతదేశానికి సందర్శనకు వచ్చిన సందర్భాల్లో పెరియవాని కలిశారు అని చెప్పారు. దానికి సంబంధించిన రికార్డ్స్ ఏవి అంటే పెరియవాని కలిసిన రికార్డ్స్ అది పేపర్లో అది అటువంటివి ఏమి నాకేం దొరకలేదు. కానీ నాకు నటరాజ శర్మ గారు చెప్పిన విషయం అది. దాని తర్వాత మరొక విషయం ఏమిటంటే ఇది పేపర్లో వచ్చిన విషయం. వారి దగ్గర కొంతమంది నాస్తికవాదులు మనం అనుకుంటాం మన నాస్తికవాదులు మన భారతదేశంలోనే ఉన్నారు, కేవలం హిందూ మతంలోనే నాస్తికవాదులు ఉన్నారని అనుకుంటాం. కానీ నాస్తికవాదులు ఎక్కువ మంది ఉన్నది బహుశా విదేశాల్లోనే, అది ఎక్కువగా క్రిస్టియానిటీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇట్లా ఈ విధంగా అందరూ క్రిస్టియానిటీ నుంచి నాస్తికత్వాన్ని లేదా వేరే మతం నుంచి వచ్చిన నాస్తికులు, హిందూ మత నాస్తికులు, వీళ్ళందరూ అంటే ఈ ప్రాంతాలకు సంబంధించిన వీళ్ళందరూ పెరియవాని కలిశారు. కలిసి వీరు మాట్లాడుకుంటున్న సందర్భంలో వాళ్ళు చెప్పిన మా విషయం ఏమిటంటే పెరియవా వారికి చెప్పిన విషయం, మీరు ఒకే విషయం గురించి పరిశోధన చేస్తున్నారు, నేను ఒకే విషయం గురించి. ఏమిటంటే దేవుడు లేడు అని నిరూపించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతో నేను ఆయన్ని వెతుకుతున్నాను. కానీ మన ఇద్దరికి మధ్యన మన ఇద్దరి తత్వాలకు సంబంధించి కామన్ పాయింట్ దేవుడు. కాబట్టి నేను మీరు ఒకటే అన్నారు. ఈ ఆయన ఉపయోగించిన చిన్న పదజాలానికి మిగతా వాళ్ళందరూ అంటే అక్కడికి వచ్చిన నాస్తిక వీళ్ళందరూ ఆయనలో ఉన్న అటువంటి ఆ వ్యక్తిత్వానికి, ఆయన చెప్పిన మాటలకి, వీటన్నిటికీ వారు నమస్కారం చేశారు. వారు అన్నారు, మేము దేవుణ్ణైతే నమ్మం, మతాన్నైతే నమ్మం, మిమ్మల్ని నమ్ముతామని చెప్పారు. ఇది పేపర్లో వచ్చిన విషయమే. ఈ విధంగా పెరియవ ప్రతి ఒక్కరిని దాని తర్వాత 1986 ఆ ప్రాంతంలో అనుకుంటాను పోప్ జాన్ పాల్ II వీరు భారతదేశ సందర్శనకు వచ్చారట. ఆ వచ్చిన సందర్భంలో వారిద్దరి మధ్య మరి సంభాషణ, వారి వ్యక్తిగతంగా పోప్ జాన్ పాల్ గారు వీరిని కలిశారో లేకపోతే ఫోన్ ద్వారా సంప్రదించుకున్నారో తెలియదు. కానీ గురువు గారు చెప్పిన దాని ప్రకారం ఏమిటంటే పోప్ జాన్ పాల్ అంటే వారు
క్రిస్టియానిటీకి సంబంధించి గాడ్ క్యాథలిక్ ఫాదర్. అవును. క్యాథలిక్ క్రిస్టియన్ సంబంధించి మంచి గొప్ప పీఠాధిపతి. చాలా చాలా పెద్ద వ్యక్తి. గాడ్ ఫాదర్ లాగా చూడొచ్చా? పీఠాధిపతి ఉమ్. క్యాథలిక్ చర్చికి సంబంధించిన పీఠాధిపతి వారి సందర్శనకు వచ్చిన సందర్భాలలో వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది ఉమ్. అని చెప్పారు. అది కానీ దాన్ని రికార్డ్ అయితే లేదు. నేను చెప్పిన అది సంభాషణ జరిగినట్లుగా ఎక్కడ, కానీ ఒకరి పట్ల ఒకరి గౌరవాన్ని వారు చూపించారు అని. వీటన్నిటి నుంచి కథల ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ మతం దాని గురించైనా ఆ మతంలో ఉన్న పాజిటివ్, అందులో ఉన్న పాజిటివ్ తత్వాన్ని నువ్వు తీసుకో. ఏదైతే నీకు ఉపయోగపడుతుందో నీ వ్యక్తిత్వ వికాసానికి, నీ దేశానికి లేదా నీ పరివారానికి ఉపయోగపడుతుందో వాటిని తీసుకోమని పెరియవ చెప్పే ప్రధానమైన విషయం. దీని అర్థం మరొక మతం, ఎదుటి మతం వారు మనం తిడుతున్నారు అని ఆ మతాన్ని మనం దూషించటం, వారు తప్పు చేశారని మనం చేయమని కాదు. అలానే వైష్ణవ తత్వానికి సంబంధించి వైష్ణవ తత్వంలో చాలా ఎక్కువగా కరుడుగట్టిన వైష్ణవ తత్వం ఉన్న వ్యక్తులు కొంతమంది ఆ సమయంలోనే పీఠాధిపతులను, శైవ తత్వాలని వీటన్నిటిని నిందిస్తున్న సమయంలో కూడా వారు కూడా అంగీకరించారు. ఏమిటంటే, మేము మిగతా విషయాలన్నింటినీ నమ్ముతామో నమ్మమో ఇదంతా వేరే విషయం, కానీ పెరియవ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు చెప్పారు అంటే ఆయన నిజంగా దేవుడు. బహుశా మాకు విష్ణుమూర్తితోటి సమానం అని ఒక పీఠాధిపతి చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన అభేదం విష్ణుమూర్తికి లేదా శివునికి, మన స్మార్త సాంప్రదాయం ప్రకారం అన్నిటినీ పూజిస్తూ ఉంటాం. అభేదం కాదు. నీకు నచ్చితే భగవద్గీతలోని శ్రీకృష్ణుడు ఉపదేశించిన విషయాలను నీ వ్యక్తిత్వానికి ఉపయోగించుకో, లేదా శివతత్వానికి తీసుకొని శివతత్వానికి సంబంధించిన దాంట్లో ఆయన రుద్రతత్వం కానీ, ఆయన నిరాడంబరత కానీ వీటన్నిటినీ చూడు. ఒక్కొక్క తత్వంలో నీకు పనికొచ్చే విషయాలు ఉంటాయని పెరియవ ఉపదేశం. ఇక రెండో పాయింట్లోకి వచ్చినప్పుడు, ఇది వీరు నడిచే ఆయన్ని ఎక్స్పీరియన్స్ కావటం అనేది, విదేశాల్లో ఉన్నవారు ఎక్స్పీరియన్స్ అయ్యారు, అది నాకు అర్థం కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. 15 ఏళ్ళు పట్టింది. నాకు అనుకోకుండా పెరియవాకు సంబంధించిన ఒక ఫోటోని మా బంధువు ఒక ఆయన రమణమూర్తి గారు అని ఆయన నాకు ఆయన చాలా పెరియవాకు భక్తులు, అందరికీ పంచుతూ నాకు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఆయన ఇట్లా కూర్చొని ఆకాశం కళ్ళి చూస్తూ ఉన్న ఒక కర్ర, అది ఎదురుగా నేను నా రూమ్లో ఎదురుగా పెట్టుకొని ఉన్నాను. నా రూమ్లో ముఖ్యంగా ఇందాక చెప్పిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫోటో ఉంటుంది, ఇన్స్పైర్డ్ బై పెరియవ. ఎందుకు చెప్పారంటే, హీఈస్ ద ఓన్లీ మ్యాన్ హూ ఎక్స్పీరియన్స్డ్ గాడ్ అని చెప్పడం. రెండవది మేడం బ్లావెట్స్కీ బొమ్మ ఉంటుంది. దాని తర్వాత మాస్టర్ సివివి అని కుంభకోణం గురువు గారి బొమ్మ ఉంటుంది. దాని తర్వాత వీరిది ఉంటుంది. ఒకరోజు నేను తీవ్రమైన మానసిక ఒత్తిడితోటి ఉండి, చాలా ఒత్తిడితోటి ఉన్నాను. అట్లా ఉంటూ ఏం చేయాలో నాకు ఆ మరుసటి రోజు సంబంధించి ఏం చేయాలో అనేది నాకు ఏమీ పాలు పోక ఉన్న సమయంలో నా దృష్టి పెరియవ బొమ్మ దగ్గర పడింది. అక్కడ ఉన్న దాని దగ్గర ఆ చిన్న బొమ్మ చిత్రం మీద పడింది. ఆ చిత్రాన్ని చూస్తూ, ఏమిటి స్వామి, నేను ఇటువంటి క్రాస్ జంక్షన్లో ఉన్నాను, నాకు ఏదైనా మార్గం ఉంటే చూపిస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాను. నాకు జరిగిన విషయం ఏమిటంటే, అది ఆ విధంగా జరిగిన తర్వాత నా కంక్లూజన్, సమాధానం దొరకని ఆ ప్రశ్నకి ఏ విధంగా సమాధానం దొరికిందంటే, అక్కడ ఎప్పుడో పాతకాలం నాటి పేపర్ ఒకటి ఉంది. ఎప్పుడు న్యూస్ పేపర్లు ఉంటూ ఉంటాయి కదా, న్యూస్ పేపర్ ఒకటి కింద పడింది పైనుంచి. ఏదో కారణం అయి ఉండొచ్చు, ఫ్యాన్ తిరగటం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. పేపర్ అది ఇంపార్టెంట్ పాయింట్ కాదు. ఆ పేపర్ ఎంతో కాలంగా నా దగ్గర ఉన్న పేపర్, అది ఎంతో కాలంగా ఉన్న పాత పేపర్. నేను ఇది అన్యమనస్కంగా ఉండి, స్వామీజీ ఏమిటిది, నాకు ఏదైనా పరిష్కారం దొరకదా ఇదంతా అని అనుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ పేపర్ తీసుకుని ఉంటే, అందులో ఆకర్షించిన విషయం ఏమిటంటే, ఓ చిన్న ఆర్టికల్ ఏమిటంటే, నాలో నేను మదన పడుతున్నా, ఇబ్బంది పడుతున్న దానికి సమాధానం. అప్పుడు అర్థమైంది, ఇక్కడ దైవం మానుష రూపేనా అనేది చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ దైవం ఫోటో రూపేనా కూడా ఈ విధంగా వస్తుంది అనేది భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదు. దైవం చిత్ర రూపేనా, అక్కడ చిత్ర రూపేనా అని కూడా అనుకోలేము. అదొక ఎక్స్పీరియన్స్, పేపర్లో ఆ విధంగా వచ్చింది. సో నిజంగా నేను ఆశ్చర్యపోయాను.
ఇప్పుడు దానికి రిలేట్ అయ్యి మీరు మరి మీ నాకు సమస్య రిలేట్ నుంచి నా బయటపడ్డారా? సమస్య వెంటనే తీర్పు నా సమస్యకి నా దగ్గర ఆ పరిష్కారం ఆ పేపర్‌లో ఉన్న చిన్న ఆర్టికల్ అది నా కళ్ళు ఆ సమయానికి అక్కడ పడటం. అప్పుడు నిజంగా ఇదంతా ఏమిటంటే మామూలుగా చెప్పుకుంటూ వెళ్తే ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన. కానీ ఒక ఒత్తిడిలో ఉన్న వ్యక్తి మరొకరి గురించి ఆలోచిస్తూ నాకు సమాధానం ఏ విధంగా అయినా ఇవ్వు. నాకు ఇది ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నం చెయ్యి అని అనుకున్నప్పుడు అప్పుడు లభించే ఆ సమాధానం, అది ఉపశమనం వారి మీద నమ్మకాన్ని పెంచే విధంగా చేస్తుంది. ఖచ్చితంగా. కదా! ఖచ్చితంగా. ఖచ్చితంగా నాకు కూడా నేను చంద్రశేఖరేంద్ర స్వామీజీని ఆ విధంగా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను అని చెప్పటానికి ఇది నా ఇదొక గొ ఉదాహరణ. ఇదొక ఉదాహరణ. ఇది పెరియవా గురించి నాకు తెలిసిన విషయాలు. వారికి పాదాభివందనం చేసుకుంటూ. భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదు. స్వామిని మనసారా మీరన్నట్టుగా మీరు పిలిచినట్టుగానే పిలిస్తే ఖచ్చితంగా ఆయన పలుకుతారు అని చాలా మంది చెప్తూ ఉంటారు. మీ మాటల్లో కూడా వినటం అనేది నేనైతే ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. Definitely. ఎవరికైతే ఎవరైనా వారికి వ్యక్తిగతంగా ఎక్స్‌పీరియన్స్ అయితేనే Hmm. వారి వైభవం అర్థమవుతుంది. ఖచ్చితంగా తెలుసుకుంటేనే కదా ఆయనను ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం కలుగుతుంది. సో తెలుసుకోవాలి ఇంకో 10 మంది అన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని కూడా అడగడం జరిగింది. చాలా అద్భుతంగా వివరించారు. ఆయన్ని కనులారా చూసినటువంటి ఆ కళ్ళని మేము చూస్తున్నాం. నేను దానికి చాలా సంతోషిస్తున్నాను. మీరు ఆయన్ని కలిసారు అన్న పాయింట్ ఎప్పుడైతే నాకు అప్పట్లో చెప్పారో చాలా చాలా సంతోషం అనిపించింది. అంటే ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తితో నాకు అనుబంధం ఉంది అనేది నా సుకృతంగా భావిస్తున్నాను. చాలా చాలా సంతోషం మీ ఎక్స్‌పీరియన్స్‌ని నాతో పంచుకున్నందుకు. నమస్కారం అండి. నమస్కారం.